వైన్ షాపుల దగ్గర పోలీసులు సెక్యూరిటీగా పెట్టాలి. ఎందుకంటే ప్రభుత్వాలు వైన్ షాపుల మీద వేల కోట్లు సంపాదిస్తున్నాయి కాబట్టి. ఈ హోలీ పండగ సందర్భంగా హైదరాబాద్‌లో చూడండి అసల వీళ్ళు బీహారోళ్ళో, తెలుగోళ్ళో, ఏ స్టేటోడో తెలీదు గానీ, ఈ గంజాయి మత్తులో సౌండ్ గూడా ఉంచాను వీళ్ళ కోసం ఉంటారని. ఆ రాడ్డు పట్టుకొని ఎవడిని కొడతానికో ఏమో చూడండసల. మరి ఇదే రోడ్‌లో లేడీసో, పిల్లలో ఎవరైనా వెళితే వాళ్ళ పరిస్థితి ఏంటి? స్కూళ్ళు, కాలేజీలు ఉన్న దగ్గర వైన్స్‌లు ఎందుకు? ఒకసారి మీరు గూడా ఆలోచించాలి ప్రజలందరూ. ఇవి పక్కనేదైనా వేరే గొంతుల్లో ఉంటే బావుంటది మెయిన్ రోడ్డు మీద కాకుండా అని నేను అనుకుంటున్నాను. నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే. మిగతా వాళ్ళకి ఇబ్బంది లేకుండా అందరూ హ్యాపీగా జీవించాలి ఈ సొసైటీలో అనేది బలంగా నమ్ముతాను. అది చూడండి ఆ రాడ్డు పట్టుకొని ఎలా తిరుగుతున్నాడో. అది తగిలితే రోడ్డు మీద పోయేవాళ్ళకి అటోళ్ళు ఇటోళ్ళకో అదేమన్నా చెక్కా? కర్రా? మరి పండగలొస్తే ఇలాగే ఉంది పరిస్థితులు.